ఉమ్మడి వరంగల్ పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీ వార్నింగ్ గుబులు రేగింది. కొందరు అధికారుల పనితీరు మారట్లేదని డీజీపీ ఆనంద్ చెప్పారు. ఎంత చెప్పినా సరే ఆ నలుగురిలో మాత్రం మార్పు రావట్లేదన్నారు ఆనంద్. ఇప్పటికే అనేక సార్లు హెచ్చరించాం, ఇకపై చర్యలేనంటున్నారు ఆనంద్. డిపార్ట్మెంట్లో ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి సివి ఆనంద్ వ్యాఖ్యలు. ధర్మం గురించి మాట్లాడడం చూద్దాం, ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా. ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోరో వాళ్ళని తప్పకుండా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో 3-4 ఆఫీసర్లు వాళ్ళని ఐడెంటిఫై చేశాం. ఇన్స్ట్రక్షన్స్ ఇన్ని వీడియో కాన్ఫరెన్స్లో ఇచ్చిన తర్వాత కూడా వారు మార్పు కనిపించకపోతే తప్పకుండా డిపార్ట్మెంటల్ పరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి పెదీష్ వరంగల్ నుంచి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి మాట్లాడదాం. పెదీష్, ఎవరా 3-4 అధికారులు ఎందుకు డీజీపీ వాళ్ళ పనితీరుపై అంత సాటిస్ఫైడ్గా లేరు? తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నటువంటి రాష్ట్ర డీజీపీ పోలీసు అధికారుల పనితీరు పైన కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. అనేక సంస్కరణలు అంటే నేరస్తులు అప్డేట్ అయ్యారు, నేర పరిశోధన కూడా అప్డేట్ కావాలి. అదేవిధంగా అధికారులు కూడా పోలీసు అధికారులు కూడా నేర పరిశోధనలో అప్డేట్ కావాలి అని చెప్పి వారికి పదే సూచిస్తూ జూమ్ మీటింగ్లు నిర్వహించడం, వీడియో కాల్స్ ద్వారా వారికి సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారుల పనితీరు పైన కూడా ఇప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణ, ఒకవైపు ఇంటెలిజెన్స్ నివేదికలు, ఇంకోవైపు ప్రత్యేకంగా థర్డ్ పార్టీ నివేదికల ద్వారా కూడా ఆయనకి ఎప్పటికప్పుడు ఎస్బీ నివేదికల ద్వారా కూడా ఆయన చాలామంది ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఇతర ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల పనితీరు పైన కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. అధికారుల పనితీరు చాలామంది నివేదికలు ఇప్పటికే ఆయన దృష్టికి చేరిన నేపథ్యంలో 3-4 అధికారులకు ఇప్పటికే పరోక్షంగా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. జూమ్ మీటింగ్లో కూడా వారికి పరోక్షంగా వారికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కానీ అలాంటి అధికారులు ఇప్పటికైనా మారకపోతే వారిపైన కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పి వారికి ఒక అవకాశం ఇస్తాం. అవకాశం ఇచ్చిన తర్వాత కూడా మారకపోతే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా డీజీపీ నిన్న హన్మకొండలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో హెచ్చరికలు జారీ చేశారు. పోలీస్ అధికారులు అంటే సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగుతున్నాయి, ఇంకొక నేరాలు కూడా రూపాంతరం చెందాయి. ఒకప్పుడు దొంగతనాలు ఎక్కువ జరిగాయి, కానీ ఇప్పుడు సైబర్ నేరాలు అంటే టెక్నాలజీని వాడుకుంటూ చాలా నేరాలకు పాల్పడుతున్నటువంటి దొంగల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇంకోవైపు నక్సలిజం తగ్గిపోయింది. కాబట్టి పోలీసులు కూడా నేరాలకు తగ్గట్టుగా అప్డేట్ అవ్వాలి. సో అదేవిధంగా ఎవరైనా పోలీస్ అధికారుల పైన అవినీతి మరకలు ఉన్నా, అలాంటి అవినీతికి పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చినా వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసినటువంటి అధికారులకు కూడా గన్మెన్లను తొలగించారు. పోలీసు అధికారులకు దాదాపుగా గన్మెన్లను తొలగించినటువంటి పరిస్థితి. కానీ పోలీసులు మారకపోతే మాత్రం వారిపైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆ 3-4 అధికారులు ఎవరైనా మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్లో హాట్ చర్చగా మారుతోంది. రైట్ ప్రదేశ్.